హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ రాత్రి వేళ సమయంలో దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. పేజీ నెంబర్ 605. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వాక్యాన్ని తీసిన వారు చదివే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చదవన్నా ప్రియులారా, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని సంగతిని దైవ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడే దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. మనకు జవాబిచ్చే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సెలవిస్తా ఉన్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ప్రియులారా, దేవుడు అనే విషయాన్ని మనము గుర్తించాము, గమనించాము. ఆ దేవుడే మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 43 యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ చాలా సంగతులు చదువుకున్నాము. చదివిన ఈ భాగంలో మీరే నాకు సాక్షులు అనే మాట ప్రభు మాట్లాడుతా ఉన్నారు. మీరు ఎవరయ్యా అంటే నా సాక్షులు, నన్ను నమ్మిన నా పిల్లలు, నేను మరణించి తిరిగి లేచానని నా గూర్చి చెప్పవలసిన సాక్షులు ఎవరయ్యా అంటే మీరే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మొదటి వాడనని, నేను కడపటి వాడనని, నా గూర్చినటువంటి సంగతులు ప్రజలలోనికి వెళ్ళి నశించిపోతున్నటువంటి వారికి సువార్తను ప్రకటించడానికి నేను ఎన్నుకున్న నా సాక్షులకు మీరే అన్నాడు. మనం ఎవరిమాట? సాక్షులము. చూసింది చూసినట్టుగా, వినినది వినినట్టుగా దేవుని గురించినటువంటి సంగతులు మనము ప్రజలకు తెలియజేసే దేవుని సాక్షులమని దేవుడు తన వాక్యంలో రాయించిన మాటను ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మరలా నేను చదువుతాను ప్రియులారా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించు వాడను నేనే అంటున్నాడు. సువార్తను ప్రకటించిన దేవుడే, రక్షించిన దేవుడే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను ఏమై ఉన్నామంటే ఆయన సాక్షులమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన సువార్తను మోసుకెళ్ళి అనేక ప్రాంతాలకు తెలియజేసే వ్యక్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పనయ్యా అంటే నిన్ను పక్కన పెడతాడు, ఇంకొక వ్యక్తిని దేవుడు ముందుకు నడిపిస్తాడంతే. తన పని మాత్రం ఆపుకోడండి. దేవుడు అన్నాడు, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కూడా సాక్ష్యం చెబుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాళ్ళకు కూడా దేవుడు శక్తిని ఇస్తాడు. ఆయన మాట పలికితే చాలు అంతే. ఇక మట్టి నుండి మనిషిని తయారు చేసిన రాయి నుండి తయారు చేయలేడా? అర్థం చేసుకుని ప్రియులారా, ఆయన సృష్టిలో ఆయన అనుకుంటే ఎలా అయినా తయారు చేస్తాడంతే. ఇక సృష్టికర్త ఆయన, సర్వాన్ని సృజించినటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు,
నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నీవు నేను ఏమై ఉన్నాము? దేవుని సాక్షులమై ఉన్నాము. సాక్షులము, మేము సాక్షులము, క్రీస్తుకు మేము సాక్షులము. సాక్షులము, మేము సాక్షులము, క్రీస్తుకు మేము సాక్షులము. సత్యదేవుని సాక్షులము, నిత్య రాజ్య వారసులం. సాక్షులము, మేము సాక్షులము, క్రీస్తుకు మేము సాక్షులము. సాక్షులము, మేము సాక్షులము, క్రీస్తుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎవరమండి? దేవుని యొక్క సాక్షులము. నిజంగా ఆయన గురించినటువంటి సంగతులు మనము ప్రజలలోనికి వెళ్ళి తెలియజేసే వ్యక్తులమై ఉండాలి. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడే 13వ వాక్యాన్ని చదువుకున్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వాక్యం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? ప్రియులరా, ఆయన కార్యం చేస్తే త్రిప్పివేసే వ్యక్తులకి ఎవరు? ఆయన కార్యం చేయడానికి మొదలు పెడితే దాన్ని మార్చడానికి ఎవరి వల్ల? ఇక కాదు, ఇంకంతే. నీ జీవితంలో ఆయన నూతన కార్యాలు మొదలుపెట్టినప్పుడు, నూతన అభిషేకంతో నిన్ను ముందుకు నడిపిస్తున్నప్పుడు, వెనక్కి తిప్పడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా ఏ ప్రయత్నము కూడా అది సరిపోదు. వారి ప్రయత్నాలన్నీ ఏది ఫలించవు అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి మొదలుపెట్టిన తర్వాత, దేవుడు నిన్ను నిలబెట్టుకోవడానికి సిద్ధపడిన తర్వాత ఏ ఒక్కరు దాన్ని అణిచే ప్రయత్నం చేసినా వారి యొక్క చేష్టలు ఏది పనిచేయవు అని దేవుడు తన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన హెచ్చించే దేవుడు. నిన్ను నీ కుటుంబంలో ఆయన బలమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడండి? ఆయన సాక్షులుగా నువ్వు జీవించినంత వరకు. నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా ఆయన దగ్గర నుండి రావాలి తప్ప ఆయన సెలవు లేని ఏది కూడా నీ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. నీ పరిసర ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. భక్తుడైనటువంటి యోబు జీవితంలో మనం చూసినట్టయితే ఇలా నేను అంటాను, అందరికి అర్థమయ్యే రీతిలో ఇలా మాట్లాడతాను. నేను కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. భక్తుడైనటువంటి యోబు భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, దేవుని బిడ్డగా బ్రతుకుతా ఉన్నాడు. బ్రతుకుతా ఉంటే తిరిగి అపవాది దేవుని సన్నిధిలో, అనగా ఆ యొక్క దేవదూత అందరూ కలిసి కూడా అక్కడికి వెళ్ళారు. ఆ సమావేశం దగ్గరికి. ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. ఎవరిని అడిగాడు? దేవదూతను, అనగా పడిపోయిన దేవదూత ఆ లూసిఫర్ సాతానును ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. దేవుడు అంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను అంటున్నాడు. దేవునికి సమాధానం చెప్పుకుంటున్నాడు. భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను. సరే, అటు ఇటు తిరిగి వచ్చావులే కానీ నా భక్తుడైనటువంటి, నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచన చేసావా అంటే, చూశాను కానీ చుట్టూను కంచె చేసి కాపాడుతా ఉన్నావు. అతను చేస్తున్న ప్రతి పనిని నువ్వు దీవిస్తా ఉన్నావు, ఆశీర్వాదకరంగా మారుస్తా ఉన్నావు. నేను వెళ్ళడానికి కంచె వేసావు. నువ్వు వేసిన కంచె నా వల్ల కాదు తీసుకొని వెళ్ళడం కోసం, కానీ అందుకే తిరిగి వచ్చేసాం అన్నాడు. చూసావా నా యందు ఎంత భయభక్తులు కలిగి సేవిస్తున్నాడో, నన్నే ఎంత బాగా నన్ను కొలుస్తున్నాడో తెలుసా, నన్నే ఎంత బాగా ఆరాధిస్తున్నాడో తెలుసా, ఎంత నమ్మకంగా ఉన్నాడు చూసావా అంటే, చూశానయ్యా, నువ్వు ఆశీర్వాదిస్తున్నావు కాబట్టి దేవుడు 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 అంటున్నాడు.
ఒకవేళ ఆయన ఒక్కసారి నాకు సెలవిచ్చేసి నేను వెళ్తాను, ఒక్కసారి అతని